మీ పర్సులో ఉన్న 100, 200, 500 రూపాయల కాగితపు నోట్లు త్వరలో మాయమవుతాయా? వాటి స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ రాబోతోందా? డిమానిటైజేషన్ తర్వాత మరోసారి భారత కరెన్సీలో భారీ మార్పులకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ సిద్ధమవుతున్నాయా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. మరి నిజంగానే ప్లాస్టిక్ నోట్లు వస్తాయా? వస్తే వాటి వల్ల మనకు లాభం ఏంటి? ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అందరికీ నమస్తే, నేను జాహ్నవి. మన దేశంలో కరెన్సీ నోట్ల రూపకల్పన, భద్రత, మన్నిక విషయంలో పెద్ద మార్పులు రాబోతున్నాయనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. దీంతో త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తాయా అనే ప్రశ్న ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది. దేశంలో ప్రజలు రోజు వాడే కరెన్సీ నోట్లు భవిష్యత్తులో కొత్త రూపంలో కనిపించే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కాటన్ పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశాన్ని రిజర్వ్ బ్యాంకు పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని లాభ నష్టాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నిజానికి ప్లాస్టిక్ నోట్ల ఆలోచన కొత్తది కాదు. 2014లోనే కొచ్చి, మైసూర్, జైపూర్, షిమ్లా, భువనేశ్వర్ నగరాల్లో ట్రయల్ ప్రాజెక్టు కింద 10 రూపాయల పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టి ప్రణాళిక రూపొందించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు అమలు కాలేదు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చులు పెరుగుతుండటం, చిన్న నోట్లు త్వరగా పాడైపోవడం వంటి కారణాలతో ఆర్బీఐ మరోసారి ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి తడిచినా పాడవవు, సులభంగా చిరిగిపోవు, మురికి త్వరగా పట్టదు. సాధారణ నోట్లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంకా ముఖ్యంగా వీటిలో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను అమర్చే అవకాశం ఉండడంతో నకిలీ నోట్ల తయారీని గణనీయంగా అరికట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో యూపీఐ, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగినా నగదు వినియోగం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా 10, 20, 50 రూపాయల చిన్న నోట్లకు ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది. అందుకే ఎక్కువ కాలం మన్నే పాలిమర్ నోట్లు మంచి ప్రత్యామ్నాయంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో డిమానిటైజేషన్ సమయంలో ప్రభుత్వం కొత్త నోట్లను హఠాత్తుగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఈసారి కూడా ఇప్పటికే ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ ప్రారంభమైందా అనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, ఆర్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది. మరి భవిష్యత్తులో మన చేతుల్లోకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తాయా? వస్తే భారత కరెన్సీ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ప్లాస్టిక్ నోట్లు రావడం మంచిదేనా, లేక ఇప్పుడున్న కరెన్సీ వ్యవస్థనే కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.